అందరికీ నమస్కారం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కరిస్తూ, ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం, ఉద్దేశం ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలలు కావస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలు ఏమి లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం. ఈ రాష్ట్రంలో గత 9 మాసాలుగా విద్యార్థులు కావచ్చు, విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళం విప్పుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అణచేసే కార్యక్రమం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా ప్రజా సమస్యల్ని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు, వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు. పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే, ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి, ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, ఆ పార్టీకి, ఆ నాయకులకి కాపలాదారులాగా వ్యవహరిస్తున్నారు కార్యక్రమం. అందులో పరాకాష్టే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా, నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీతులు, మాజీ మంత్రివర్యులు శ్రీతులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మొన్న కేసు పెట్టడం. ఆ కేసుకి పరాకాష్ట ఇదే. ఎవరినో మెప్పించడానికి, మరి ఈ ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకుని అణిచేదానికి ఈ జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదం దొక్కుతా ఉంది. గోవర్ధన్ రెడ్డి గారు భయపడట్లేదు. గోవర్ధన్ రెడ్డి గారు ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీని నడిపిస్తా ఉన్నాడు. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుదాలని ఎత్తి చూపెడతా ఉన్నాడు. ఈ అన్యాయాల్ని గలవింపి మాట్లాడుతున్నాడు నిర్భయంగా. మరి అలాంటి వాడిని అనకదొక్కితే, అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు. మరి ఎవరైతే ఆయన భయపెట్టాలని ఒక దురుద్దేశంతో మళ్ళీ 4వ ముద్దాయిగా గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు. ఈకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మేలు చేయండి అయ్యా. మిమ్మల్ని అధికారం ఇచ్చారు, మీరేదో చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారు. ఆ ప్రజలకి మేలు చేయండి. ఆ మేలు చేయకుండా దోపిడీ చేసుకుంటూ, దౌర్జన్యాలు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, ప్రజల యొక్క దృష్టిని మళ్ళించే కార్యక్రమాలని ఇకనైనా ఆపమని చెప్తాను. మరి ఈ బెల్ట్ షాపులు కూడా, ఆయన మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను మాట్లాడితే కూడా భావ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం అతనికి ఉంది, మాట్లాడాడు, పో నేను వదిలిపెట్టాడు. ఈరోజు సిగ్గు లేకుండా ఎవడన్నా మామూలుగా ఇది జరిగిన తప్పుని చూపించినా కూడా కేసులు పెట్టి ఇరికిచ్చే కార్యక్రమం. ఇది మంచిది కాదు. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు ఇప్పటికైనా విరమించుకోండి. ఎందుకంటే ఉట్టుట్టి కేసులు పెట్టబాకండి. మీరు ఉట్టుట్టి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు భయపడరు.
ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి యొక్క ధైర్యం, ఆయన అండ మాకు అందరికీ ఉంది. ఆయన నాయకత్వంలో ఎలాంటి పోరాటానికి సిద్ధమేం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. మీరు డే 1 నుంచి కేసులు పెడుతున్నారు, డే 1 నుంచి ఇబ్బందులు పెడుతున్నారు, ఆయన ఎవరు భయపడట్లా. ఒకటే తారకానే మీకు ముఖ్యమంత్రి స్థాయిలో మీ నాయకుడు బయట వస్తే వచ్చే జనాలకి జగన్మోహన్ రెడ్డి గారి కాలు బయట పెడితే వచ్చే జనాలకి చూసైనా సిగ్గు తెచ్చుకోండి. ప్రజాభిమానం ఉప్పిగిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటేస్తే జనం మీరు సెక్యూరిటీ ఇకపోయినా కూడా ప్రజలే సెక్యూరిటీగా వచ్చి చేస్తున్నారు. అది ప్రజాభిమానం ఉన్న నాయకుడు, ఒక చరిస్మా ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడికి అడిగిందయ్యా చరిస్మా, అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం తప్ప. అది కూడా కూడగట్టుకొని అందరూ ఏకమై చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలిగారు. మీరు ఈవీఎంలు పెట్టి మోసం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించగలిగారు. ప్రజల మనసులో ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి మా స్థానం చిరస్థాయిగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మేలు చేశారు, ప్రజలకి మేలు చేశారు. ఈరోజు కనబడతా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు కనబడతా ఉంది ప్రజల్లో. ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. అరే ఎంత పొరపాటు చేశామా, జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామే, పాలిచ్చే బర్రెని అన్నీ దున్నుపొంది తెచ్చుకుపెట్టుకున్నాము, ఈరోజన్న దీంట్లో ఉన్నారు. ఎందుకంటే మేలేసే వ్యక్తిని పక్కన పెట్టి మోసపోయిన మాటలకి మోసపోయాము, ఏదో చేస్తారని వస్తే ఈరోజు ఇబ్బంది పడుతున్నామని రాష్ట్ర ప్రజలందరూ కూడా పడుతూ ఉన్నారు. అయినా కూడా చెప్పిన కార్యక్రమాలు చేయకుండా సిగ్గు వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలని చేస్తున్నారు. మీకు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మేలు చేయండి. అయ్యా మిమ్మల్ని అధికారం ఇచ్చారు, మీరేదో చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారు. ఆ ప్రజలకి మేలు చేయండి. ఆ మేలు చేయకుండా దోపిడీ చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల యొక్క దృష్టిని మళ్ళించే కార్యక్రమాలని ఇకనైనా ఆపమని చెప్తాను. మరి ఈ బెల్ట్ షాపులు కూడా హెచ్చవెళ్ళు ఉన్నాయి, ఖచ్చితంగా వాటి మీద పోరాటం మొదలు పెడతాం. ప్రజల పక్షాన అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజల పక్షాన నిలబడి కార్యక్రమాలు చేస్తానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మద్దు నిద్ర వదిలి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానికి, ప్రజలకి మేలు చేస్తానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటాను.